కనుక మంచి స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి, మంచి మార్గంలోనికి మనం వెళ్ళిపోవాలి. కనుక మంచి స్థితి అనేది మనము లేకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో ఈ లోకంలో జీవించినట్లయితే ప్రయోజనం లేని జీవితం. అందుకే అందరూ ఎక్కడికి వెళ్ళారు? వృద్ధుల్లోకి వెళ్ళారు. అక్కడ వృద్ధులు ఏ వృద్ధులు అన్నారు? వృద్ధులను ఎందుకు వెతుకుతున్నారు? వృద్ధులు ఎందుకు వెతుకుతున్నారు? సమాజంలో ఎందుకు వెతుకుతున్నారు? సమాజంలో ఎవరున్నారమ్మా? ఎవరైనా చెప్పండి. సమాజంలో లేని పాల్గొనే వాళ్ళు ఎవరికే భయంగా సమాజంలో ఎవరు లేదు. ఆచారము పద్ధతుల్లో ఒక తల్లి సరిపోయిన తర్వాత ఒక తల్లి సరిపోయిన తర్వాత ఆందోళన చేయకూడదు తప్ప కానీ దానికి ఆచారంగా మన వేదనము మనం చేయడం మళ్ళీ నిజంగా వెళ్ళి కాలే కాదని నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే చాలా మంది బుద్ధులు పెడుతున్నారు. తెలంగాణ వెళ్ళిపోయి మనం ఏం జరగదు. కాబట్టి హృదయం, మనసు, ఆత్మ సత్యంతో మన ప్రభువు ఆరాధించడం కావాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఎందుకు బుద్ధులు పెడుతున్నారు? ఆయన సజీవమైన వాడు, ఆయన లేచి గలిలేయగలిగాడు కదా. ఆయన సజీవమైన దేవుడు కాదా? ఆయన చెప్పినట్టు తిరిగి 300 మంది లేదని చెప్పలేదా? ఆయన 300 మంది తిరిగి లేచి గలిలేయగలిగాడు అని చెప్పారు. చివరి మాట చెప్పి ముగిస్తాను. అయితే మరియ ఏమన్నాడంటే, మరియా అది కోరుకోవాలనుకున్నది కదా, ఇలా కోరులో ప్రదేశ వ్యక్తి అనుకున్నారు. కనుక ఎవరో ఒక వ్యక్తిని అనుకున్నది. అందుకని మరియా అనగానే ఆ యొక్క మరియ ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మరియ ఉన్న విశ్వాసం యోగ్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు స్వరము గుర్తుపట్టింది. హల్లెలూయా. చూసారు కదా, గుర్తుపట్టలేదా? అమ్మ గుర్తుపట్టలేదా? ఇంతమందిలో మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టాలి. ఇంకా మీరు డబ్బులైన గుర్తుపడతారు. నేను సగకావాలి కాబట్టి మీకు తెలుసా, గొర్రె మందరం కోరుకే తెలుస్తాయి. ఆ గొర్రె మందరం గొర్రె వ్యక్తి, ఆ గొర్రె మందరం 100 200 ఉంటాయి. అటు వాళ్ళకి తెలియదు, కానీ గొర్రెలో కాసే కాపాడికి తెలుస్తుంది, ఆ గొర్రెకి తెలుస్తుంది. అంటే దేవుడు ఇక్కడ కూడా మిమ్మల్ని గుర్తుపట్టడానికి నాకు తెలిసిపోతుంది. ఆత్మీయ స్థితి ఎవరు లేరు, ఆత్మీయ స్థితిలో ఎవరు లేరు. కనుక సొంత ఆలోచనలు ఎవరున్నాయి, సొంత తలపులు ఎవరున్నాయి, మంచి నడవడికి లోకం అనేది ఎప్పుడు దేవుడు మనకు బోధ చేసి నడిపిస్తాను. కొన్ని వాయిదాలను మెల్లమెల్లగా తీసుకుంటాను. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెళ్ళారా? అక్కడ మరియాని పిలువనే రబ్బూని అని పిలిచింది. రబ్బూని ఆ మాటను గుర్తుపట్టుకొని రబ్బూని అన్నది. రబ్బూని అంటే బోధన రంగము. ఏంటంటే యేసు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పట్టుకున్నది. ఈరోజు యేసు పాదాలు యేసు ప్రాణాల సైతం మొదలుపెట్టే వారు వదిలేరు. జన్మలో ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచో ఎవరు వచ్చి ప్రార్థన చేసే విశ్వసిస్తారు. ఎక్కడి నుంచో ఎవరు మేలు జరగదు. నీ కుటుంబం మార్చబడి అన్నమాటకే నీకు తల్లిదండ్రులలో ఉండేట్లు ఉండమే కానీ ఆత్మీయస్థితి ఉన్నది. మనము మన పోలీసు వారి సరి ఉండాలి, మన గుణాలు సరి ఉండాలి, మనము దేవుడులా ఉంచుకున్నాము బయట కంటే అప్ప మనకు విజయం పొందలేని బిడ్డలారా. కనుక మనము త్యాగం చేసుకొని మనము ప్రభువు ఆరాధించడంలో ఉండాలని నేను మీకు ఒకసారి పాటించుకోండి. అయిపోతుంది 2:24 ఉండండి. అపొస్తలుల కార్యము 2:20 అయిపోయింది. గమనించండి. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యము 2:24లో మరణము ఆయనను బంధించి ఉన్న అసాధ్యము. ఈ రోజు నిన్ను కూడా మరణం బంధించలేదు, నిన్ను కూడా మరణం బంధించలేదు బిడ్డలారా. మరణము ఆయనను బంధించి ఉన్న అసాధ్యము. దేవుడు మరణపు వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన పునరుత్థానుడై, ఆయన మృత్యుంజయుడై, ఆయన ఈ రోజు తిరిగేసిన దేవుడు మనకు ఆరాధిస్తుంటే మనకు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో నేడు దేవుడు తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభు చేసింది ఏంటంటే ఆయన సాతాను జయించాడు, రెండోది పాపము జయించాడు, మూడోది మరణాన్ని జయించాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. బిడ్డలారా, పునరుత్థాన శక్తులని, పునరుత్థాన శక్తి ప్రపంచాన్ని మార్చింది. పునరుత్థాన శక్తి కనుక అందరి హృదయాలను కదిలించింది. పేతురు యేసు సరిపోయి తిరిగి ఆపమైన తర్వాత పేతురు ప్రసంగంలో అది ఇశ్రాయేలు పట్టణంలో
3,000 మంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు దేవుడు బయటపరుచుకున్నాం. ఈ ప్రసంగంలో మనందరి ప్రసంగంలో మనం చేస్తున్న పరిచర్యలో మనం కొద్ది మనము ప్రశ్నగా అనిపించే బిడ్డలుగా మనం ఉంటే ప్రమోషన్ మనకి ఇస్తాడు దేవుడు. ప్రమోషన్ దేవుడు మనకి ఇస్తాడు. మనము అనర్థమైనటువంటి మంచి దాసులని నీకు మంచి మహిమ క్రీతం ఇవ్వచ్చు, జీవ క్రీతం ఇవ్వచ్చు, నీతి క్రీతం ఇవ్వచ్చు, నువ్వు చేసిన పని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వచ్చు. దాని కొరకు నువ్వు ప్రయాసపడండి. ఈ సువార్తమానం 2 విషయాలు ఏంటంటే, ఆయన పుట్టినప్పుడు సువార్తమానం అందించబడ్డది, ఆయన మరణించిన తర్వాత కూడా సువార్తమానము అందించబడ్డది. ఈ రోజు నువ్వు ఏమి సువార్తనే, ఇప్పుడు నువ్వు సువార్తనే, ఏమి సువార్తనే, మనమందరం చెప్తున్నది ఆయన సువార్తనే. అందుకు కారణాన్ని బట్టి అందరూ పరిచయం చేసే బిడ్డలు మనం ఉండాలని 7 దినాలు మీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్.